వెల్కమ్ బ్యాక్. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది గత 4-5 రోజుల నుంచి ఎక్కువగా వింటూ ఉన్నాం. సయ్యద్ షుజా అనేటువంటి వ్యక్తి మీడియా సమావేశం ఏర్పరిచి అందులో చెప్పినటువంటి మాటలు సంచలనం రేకెత్తించాయి అసలు రాజకీయాల్లో. 2014లో రిగ్గింగ్ ద్వారా గెలిచారని, ఈవీఎం ట్యాంపరింగ్ పాల్పడ్డారని కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఆ వ్యక్తి. అసలు మీ ఉద్దేశంలో మీరేమని భావిస్తున్నారు? అసలు ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చా? ఈయన చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజం ఉందని భావిస్తున్నారు? ట్యాంపరింగ్ జరుగుతుందా, జరగగలుగుతుందా అని ప్రశ్నించుకునే ముందు అసలు ఆ టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. ఈవీఎంని తయారు చేసేటప్పుడు సింగిల్ చిప్ టెక్నాలజీ, అంటే ఒక్కసారి ప్రోగ్రామ్ చేయగలుగుతారు. ఆ ప్రోగ్రామ్ చేయగలిగేది ఒకవేళ దాన్ని ట్యాంపర్ చేయాలంటే ఆ చిప్ని తీసేసి ఇంకొక చిప్తో రీప్లేస్ చేయాలి. సింపుల్గా చెప్పాలనంటే ఇది మన క్యాల్కులేటర్ ఉంది కదా, ఈ క్యాల్కులేటర్లో ఏ విధమైన ప్రోగ్రామింగ్ అయితే ఉంటుందో ఇట్స్ సింగిల్ చిప్ టెక్నాలజీతో తయారు చేసింది క్యాల్కులేటర్. దీనిలో 1 ప్రెస్ చేస్తే 1 అనే సంఖ్య డిస్ప్లే అవ్వాలి అనేది ఎలా ఉంటుందో సేమ్ అదే టెక్నాలజీ ఈవీఎంలో ఉంటుంది. ఒకటి ప్రెస్ చేస్తే ఫస్ట్ది ప్రెస్ చేస్తే కనుక ఫస్ట్ ఎవరి పేరైతే అది లాస్ట్ చివరి నిమిషం దాకా కూడా మొదటి డిస్ప్లే అయ్యే పేరు ఏ పార్టీకి సంబంధించింది అన్నది ఎక్కడా ఇది ఉండదు. ద సీరియల్ విల్ బి డిసైడెడ్ ఎట్ ద లాస్ట్ మినిట్, లాస్ట్ ఫ్యూ డేస్లో డిసైడ్ అవుతుంది సీరియల్ ఆర్డర్ ఏ విధంగా ఉంది అని అన్నది. సో ఇవన్నీ ముందే మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉంటాయి. అండ్ రెండోది ఏంటంటే కనుక ఒక దగ్గర 15 మంది ఇది ఉండొచ్చు, అందులో బీజేపీ కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు. ఒక సీరియల్లో మొదటి దానిలో 1వ సంఖ్యలో ఉంటే కనుక ఇంకొక దానిలో 6వ దానిలో ఉండొచ్చు. ఇవన్నీ ఒక పర్టికులర్ లొకేషన్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వెళ్తాయి. మ్యానుఫ్యాక్చర్ అయ్యి వెళ్ళిన తర్వాత దానిలో ఏ నెంబర్ ఏ సీరియల్ ఎవరికి అలాట్ చేస్తారో తెలియకుండా అసలు ట్యాంపరింగ్ అనే అవకాశమే లేదు ఫస్ట్ థింగ్. ఎందుకనంటే దట్స్ డిపెండింగ్ అపాన్ ద టెక్నాలజీ ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే దీస్ ఆర్ నాట్ నెట్వర్క్ కనెక్టెడ్. ఇవన్నీ కూడా ఎక్కడ ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండట్లేదు. మామూలుగా అన్ని మెషిన్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానిలో ఇచ్చేసింది యాడప్ అయ్యి ఒక దగ్గర అనేది స్టోర్ అయి ఉంటుంది. అది కౌంటింగ్ డే నాడు మళ్ళీ వాటన్నిటిని కౌంటింగ్ ఎంతవరకు ఫైనల్ ఫిగర్ వచ్చింది అని అన్నది చెక్ చేసుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనిచేయదు. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ విచ్ ఈస్ హ్యాకబుల్. సంథింగ్ విచ్ ఈస్ కనెక్టెడ్ ఈజ్ హ్యాకబుల్. బట్ ఇందులో మన ఈవీఎంస్ ఎక్కడా కూడా దేనికి కనెక్ట్ అయ్యి ఉండవు. ఇట్స్ సింగిల్ చిప్ తో ఇదయ్యి ఉండడం వల్ల, మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉండడం వల్ల, వన్ టైం ప్రోగ్రామబుల్ డివైజెస్ వల్ల ఓన్లీ సింగిల్ ప్రోగ్రామింగ్ మాత్రమే జరుగుతుంది. ఒకవేళ నిజంగా దాన్ని హ్యాక్ చేయాలంటే ప్రతి ఈవీఎంలోనూ ఉన్న ఒరిజినల్ చిప్ని తీసేసి లాస్ట్ మినిట్లో, అంటే సీరియల్ డిక్లేర్ అయిన తర్వాత 1వ నెంబర్ నుంచి 15వ నెంబర్ దాకా ఈ 15 మంది పోటీ చేస్తున్నారు అన్నది తెలిసిన తర్వాత ప్రతి ఈవీఎంలో నుంచి చిప్పు తీసేసి మళ్ళా కొత్త చిప్పు పెట్టగలిగి ఉండాలి. ఇది ఎంతవరకు సాధ్యం? దాదాపు భారతదేశం మొత్తంలో 12.5 లక్షల ఈవీఎంలు వాడతారు. 12.5 లక్షల ఈవీఎంల్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ ఒక్కొక్క సీరియల్ ఉంటుందని అనుకోండి. అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న సీరియల్స్కి కావాల్సిన చిప్స్ని అప్పటికప్పుడు తయారు చేసి ఆ చిప్స్ని మళ్ళా ఎలక్షన్స్కి వెళ్ళే రోజుకు ముందు రీప్లేస్ చేయగలగాలి. ఓన్లీ ఇన్ దట్ కేస్ దట్ ఈస్ పాసిబుల్. ఈ చిప్స్ ఎంతవరకు రీప్లేస్ చేయగలం? ఇట్ ఈస్ నియర్ టు ఇంపాసిబుల్. సో ఇది రీప్లేస్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది అసలు? ఒకటి రీప్లేస్ చేయాలంటే మామూలుగా ఆలోచించండి, ఒక టీవీని ఓపెన్ చేసి దానిలో ఉన్న మదర్ బోర్డ్లో ఏదైనా చేయాలంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 1 hour కనీసం. ఇఫ్ సమ్మన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ½ an hourలో చేయగలడు అని అనుకుందాం. సో ఈ ½ an hour టైం ఎంతమంది ఎక్స్పర్ట్స్ కావాలి? బికాస్ ఇట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీథింగ్. ఇది ఏ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండదు. కనెక్ట్ అయి ఉండని దానిలో చిప్ని రీప్లేస్ చేయాలంటే ఎంతమంది, అంటే ప్రతి ఈవీఎంకి ఒక ఎక్స్పర్ట్ ఉండాలి. అంటే 12.5 లక్షల మంది ఒకే రోజు ఒకే టైంలో మొత్తం అన్ని చిప్స్ని ప్రీ ప్రోగ్రామ్ చేసి ఉన్న పాత చిప్ని తీసి కొత్త చిప్ పెట్టగలగాలి. ఐ థింక్ అంటే ఇఫ్ యూ ఇమాజిన్ దిస్, మీకు ఎంతవరకు సాధ్యం అని అనిపిస్తుంది? దిస్ ఈజ్ ఆల్ ఏంటనంటే కనుక దిస్ ఈజ్ ఆల్ జస్ట్ టు డైవర్ట్ అటెన్షన్. యాక్చువల్లీ ఇంతకుముందు బ్యాలెట్ పేపర్స్ అనేవి యూజ్ చేసేవారు. వీ నో బ్యాలెట్ పేపర్స్లో
ఇఫ్ అ పర్టికులర్ బూత్ ఈజ్ నాట్ అవర్స్, దానిలో తీసుకుని వెళ్ళి బ్యాలెట్ పేపర్స్ పెట్టే దానిలో ఆ బ్యాలెట్ బాక్స్లో ఇంకు పోసేస్తే కనుక ఆ ఓట్లు చెల్లవు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఆ విధంగా చేసే అవకాశం లేదు. అంటే బూత్ రిగ్గింగ్ కానీ లేకపోతే బ్యాలెట్ పేపర్స్ని ఓట్ చేసి వీళ్ళే వేసేసుకునే అవకాశం ఉండేది. సో ఇలాంటివన్నీ జరగకుండా వీటన్నిటిని అధిగమించడానికి కోసం అని చెప్పి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఓటింగ్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ ఈజ్ అవర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. దీని నుంచి మళ్ళా వెనక్కి వెళ్తే కనుక ఏ పార్టీలు అయితే దీనిపై వేలెత్తి చూపిస్తున్నాయో వాళ్ళందరూ ఉద్దేశం ఒకటే, మళ్ళా బ్యాలెట్ పేపర్ వస్తే కనుక ఇదివరకులా మనం రిగ్గింగ్ చేసుకోగలం, బూత్ క్యాప్చరింగ్ చేసుకోగలం. బూత్ క్యాప్చరింగ్ కానీ రిగ్గింగ్ కానీ చేసుకుంటే కనుక మళ్ళా మనకి గెలిచే అవకాశం ఏమన్నా వస్తుందేమో. అయితే ఏ పార్టీలు అయితే ఈ ఆరోపణలు చేస్తున్నాయో, కాంగ్రెస్ కావచ్చు, జనతాదళ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో 2004 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఈవీఎంలు వాడుతూ ఉన్నాం. సో అప్పట్లో ఈ ఈవీఎంల ద్వారానే గెలిచిన పార్టీలు ఇవన్నీ కూడా. సో మనం ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఓడిపోయిన వాడు రీజన్ వెతుక్కోవడం లాంటిది. నేను ఓడిపోయాను కనుక నా ఓటమికి నేను కారణం కాదు, ఇంకేదో కారణం అని చూపించాలని అనుకుంటున్న వాళ్ళు వెతుక్కోవడానికి. వీళ్ళందరికీ నిజంగా టెక్నాలజీ విషయంలో ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటే కనుక ఇలాంటి ఆరోపణలు చేయరు. ఒకటి, తెలియక చేయాలి. 2, తెలిసి కావాల్సి చేస్తూ ఉండొచ్చు. ఇది అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అనిపిస్తుందేమో జనానికి అని అన్న కాన్సెప్ట్ కూడా దే మే బి యూజింగ్ ఇట్. బికాస్ ఒక విధంగా మీరు లాస్ట్ 1 year నుంచి చూస్తే కనుక ఎలక్షన్ కమిషన్ హ్యాకథాన్ కండక్ట్ చేస్తుంది. ఓ 10-15 రోజులు ఈవీఎంస్ ఓపెన్గా పెట్టామండి, రండి ఒకసారి మీరు ఎవరైనా హ్యాక్ చేయగలిగితే కనుక వచ్చి చేయండి అని. అలాంటప్పుడు ఎవరూ వెళ్ళి ఒక్కరోజు కూడా ఎవరు ట్రై చేయరు. ఎక్కడో లండన్లో కూర్చుని ఎవడో ఒక ఆరోపణ చేస్తాడో అది మనకి హెడ్లైన్స్ అవుతుంది. వాడు పోనీ ఈ నిజంగా హూ ఎవర్ దట్ పర్సన్ ఈస్, డిడ్ హీ అట్లీస్ట్ నేను చేశానని ఏమన్నా చేశాడా? ఏమీ లేదు. కేవలం మాటల్లో చెప్పాడు ఇది హ్యాకబుల్ అని. ఇట్స్ లైక్ సేయింగ్, ఇది ఎలా ఉందనంటే కనుక ఫస్ట్ థింగ్ దే డోంట్ నో వాట్ టు డూ. బట్ ఒక ఆరోపణ చేస్తే కనుక మీడియా అనేది హైలైట్ చేస్తే కనుక సైడ్ ట్రాక్ చేయడం అనేది ఇట్స్ లైక్ ప్రెషర్ బిల్డింగ్. ఎలా అయినా ఏదో ఒక విధమైన ప్రెషర్ని బిల్డ్ చేసి గవర్నమెంట్ కనుక మళ్ళా బ్యాలెట్ పేపర్ అనే దానికి మళ్ళా రివర్స్ అయితే కనుక మళ్ళా బ్యాలెట్ పేపర్ అనేది ఉపయోగించడం మొదలు పెడితే కనుక మేము ఇదివరకు చేసినట్టు చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ ట్రైయింగ్, ఇట్స్ జస్ట్ ఒక ఛాన్స్ని ట్రై చేసుకుంటున్నారు. ఏమో ఇంతలా ప్రెషర్ బిల్డ్ చేస్తే కనుక ఎప్పటికైనా అవకాశం ఉంటుందేమో, బ్యాలెట్ పేపర్స్ అనేవి తీసుకురాగలుగుతారేమో. లేకపోతే ఇప్పుడు ఈ ప్రెషర్స్ అంతా బిల్డ్ చేస్తే కనుక రేపొద్దున్న మేమే పొరపాటున పవర్లోకి వస్తే కనుక వీ మే రివర్ట్ ఇట్ బ్యాక్ టు ద బ్యాలెట్ పేపర్ బికాస్ ఫ్యూచర్లో ఇలాగ యూస్ చేసుకోవచ్చు అని. నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ టెక్నాలజీస్. ఇప్పుడు బ్లాక్ చైన్తో ఓటింగ్ అనేది ఇప్పుడు మనం ఉన్న ఈవీఎంస్ కన్నా కూడా ఇట్స్ ది బెస్ట్. బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసుకోవడం అనేది ఓటింగ్కి, దాన్ని తీసుకుని వద్దామని ఎవరు అనట్లేదు. టెక్నాలజీ అభివృద్ధిలో ముందడుగు వేసిన పెద్ద పెద్ద నేతలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్లే కావాలని అంటున్నారు. ఎలా చూడొచ్చు అసలు మనం? ఏమో వాళ్ళు ఓటమిని ముందు నుంచి ఒప్పుకునే దీనిలో ఉన్నారేమో. మేము నిజంగా ఈవీఎంలు అయితే కనుక మేము ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బ్యాలెట్ పేపర్లు అయితే కనుక ఇంతకుముందు మేము ఏ విధంగా అయితే బూత్ క్యాప్చరింగ్, ట్యాంపరింగ్ లాంటివి చేసేవాళ్ళం అలాంటివి చేయొచ్చు అన్న అవకాశాలని ఎవరు తిన్న వాళ్ళు దే ఆర్ ప్రాబబ్లీ లుకింగ్ ఎట్ దేర్ ప్రోస్ అండ్ కాన్స్. నేను ఎంతవరకు గెలవగలను అన్న దాన్ని గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఇది మన డెమోక్రసీకి మన దేశంలో యూజ్ చేసిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నాలజీస్, మన దేశం తీసుకుని వచ్చిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ఎలక్షన్స్. అలాంటి దాన్ని మనమే దాని మీద డౌట్స్ రైజ్ చేసి మనం దీన్ని పూర్తిగా క్రెడిబిలిటీని తగ్గించడం. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో కూడా ఈవీఎంస్ని చూసి ఓకే మేము ఈ టెక్నాలజీని మేము తీసుకుంటాం అని వేరే దేశాలు వస్తున్న టైంలో మనమే దాన్ని డిస్క్రెడిట్ చేస్తూ దాని క్రెడిబిలిటీ లేదు, దీనిలో ఏదో తప్పులు ఉన్నాయి, దీనిలో ఏదో ట్యాంపరింగ్ చేయొచ్చు అనేది మనమే ఇచ్చేస్తుంటే ఇట్స్ జస్ట్ లైక్ కిల్లింగ్ అవర్ ఓన్. ఇప్పుడు మన ఈసీఐఎల్ తయారు చేస్తుంది, రేపు పొద్దున్న దీని క్రెడిబిలిటీ అనేది మనం ఈ విధంగా చేయడం వల్ల ఈసీఐఎల్కి వచ్చే బిజినెస్నే మనం హ్యాంపర్ చేస్తున్నాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఈవీఎం మిషన్ని తయారు చేశారు, పలానా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ ఈవీఎం మిషన్ అక్కడ ఎన్నికల్లో ఉపయోగించబడింది, ఆ తర్వాత మరో రాష్ట్రంలో కూడా ఉపయోగించబడుతుంది, అంతే కదా? అవునండి.
ఒకే రాష్ట్రానికి ఈ ఈవీఎం అంటూ కేటాయించడం జరగదు. సో అలాంటి టైంలో ట్యాంపరింగ్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండొచ్చు అంటారు. అసలు ఏ ఈవీఎం ఎక్కడికి వెళ్తుంది అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఎంప్లాయీస్ ఆర్ వాళ్ళ అధికారులు తప్ప మిగతా వాళ్ళెవరికి కూడా ఏ ఈవీఎం ఎక్కడికి వెళ్తుంది. లాస్ట్ టైం ఏపీకి వచ్చిన ఈవీఎం ఈ రోజు బీహార్కి వెళ్ళొచ్చు. ఈసారి బీహార్కి వెళ్ళింది, నెక్స్ట్ టైం మధ్యప్రదేశ్కి వెళ్ళొచ్చు. అండ్ ప్రతిసారి ఏంటనంటే ప్రోగ్రామ్ని రీసెట్ చేసి దానికి ఇచ్చేసే విధానం వేరుగా ఉంటుంది. సో ఆ రీసెట్ చేసి ఇచ్చేసేటప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ మొత్తం నేను యాడ్ చేసిన ప్రతిదీ ఫైనల్గా అయిపోయిన తర్వాత నాకు కావాల్సిన తర్వాత మెమరీలోంచి ఎరేస్ చేస్తాను. మళ్ళీ నేను యాడ్ చేసుకుందామని అనుకున్న దాన్ని మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ద సేమ్ ఇస్ ద కేస్. ప్రతి ఎలక్షన్స్ టైంలోనూ ఏమవుతుందంటే దాన్ని పర్టికులర్గా ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీకి కావాల్సినట్టు ప్రోగ్రామ్ చేయబడుతుంది. అది అయిపోయిన తర్వాత దాన్ని ఎరేస్ చేసి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చేస్తుంది. రైట్ కిరణ్ గారు, చర్చా కార్యక్రమం కొనసాగిద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రత్యేక చర్చ. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3805582171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. వెల్కమ్ బ్యాక్. కిరణ్ గారు, అసలు ఈ వివాదం వెనుక ఏముందని మీరు భావిస్తున్నారు? ప్రత్యేకంగా కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ వెనకుండి నడిపిస్తోంది, కాంగ్రెస్కు సహాయ సహకారాలు అందిస్తోంది అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మీరేమంటారు? అసలు కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఆల్రెడీ కాంగ్రెస్కి లాస్ట్ లెట్ us say 3 years నుంచి వర్క్ చేస్తుంది. కేంబ్రిడ్జ్ అనలిటికా ఇప్పటిదాకా ఏం చేసింది? ఒకటి, US ఎలక్షన్స్లో దే వర్ పార్ట్ ఆఫ్ ట్రంప్ క్యాంపెయిన్, దెన్ దే వర్ పార్ట్ ఆఫ్ బ్రెగ్జిట్. సో వీళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే డేటా మైనింగ్. అంటే ఇప్పుడు ఫేస్బుక్లో కానీ, మన ట్విట్టర్లో కానీ, లేకపోతే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఎవరు ఒపీనియన్స్ ఏ విధంగా ఉంటాయనన్న వాళ్ళనందరినీ కలిపి ఒక విధమైన ఒపీనియన్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్క బకెట్ చేయడం అని అంటారు. ఒక్కొక్క బకెట్ లాగా తయారు చేసుకుంటారు. సో ఒక్కసారి మన ప్రిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని బట్టి, ఆ ప్రిఫరెన్సెస్ని బట్టి ఓకే ఈ పర్టిక్యులర్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా యాక్ట్ చేస్తారు, వీళ్ళకి ఈ పర్టికులర్ ఇష్యూ వస్తే కనుక ఈ విధంగా రియాక్ట్ అవుతారు అని అన్నది తెలిసినప్పుడు వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని ట్యాంపర్ చేయడం చాలా ఈజీ. ఇది ఎలా అంటే మన సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి, మన ఇంటికి ఎవరినైనా ఒక 10 మందిని వీ హ్యావ్ జస్ట్ ఇన్వైటెడ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్కి ఇన్వైట్ చేసినప్పుడు అందులో నాన్ వెజ్ ఎంతమంది తింటున్నారు, వెజ్ ఎంతమంది తింటారు, ఒకవేళ వెజ్ నాన్ వెజ్ కానీ తినేవాళ్ళు ఉంటే కనుక అవుట్ ఆఫ్ దీస్ 10 వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి అని అన్నది ద హోస్ట్కి తెలిసిందని అనుకుందాం. అనవసరమైన ఎక్స్ట్రా కుకింగ్ కానీ ఇలాంటివి కానీ అవసరం లేదు. ఓకే ఈ 10 మంది వస్తున్నారు, వీళ్ళు ఇలాంటివి మాత్రమే తింటారు, ఇలాంటివి తినరు. సో ఇలాంటివి తింటున్న వాళ్ళు అయితే కనుక వీళ్ళకి ఇవి చెయ్యాలి అని అన్నది స్టేజ్ 1.
స్టేజ్ 2 అందులో లెట్ us assume that there are few vegetarians. You don't want them to come. అందరూ ఫ్రెండ్సే 10 మంది, కానీ you don't want them to come to your house అని అనుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు? ఇవాళ నాన్ వెజ్ ఐటమ్స్ కుక్ చేస్తున్నావు, అది కలిసే అవకాశం ఉంది, విల్ యూ బి ఏబుల్ టు అడ్జస్ట్ టు దట్ అని అడిగారు అనుకుందాం. హీ విల్ సే ఓకే ఐఎమ్ ఎ ప్యూర్ వెజిటేరియన్, అందులో ఏమన్నా కలిసే అవకాశం ఉంటే కనుక ఐ మే నాట్ కమ్ ఫర్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్, యూ ప్లీజ్ క్యారీ ఆన్ అని అనొచ్చు. ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ద సేమ్ థింగ్ అప్లైస్ టు ఓటింగ్ ప్యాటర్న్. నాకు ఇష్టం ఉన్న అంశాలని ప్రొజెక్ట్ చేయడం అనేది ఒకటి, నాకు ఇష్టం లేని దేని వాటిని నాకు మాత్రమే. ఫేస్బుక్లో మీరు ఓపెన్ చేసి మీరు పొరపాటున గూగుల్లో ఒకటి సెర్చ్ చేశారు అనుకుందాం ఒక పర్టికులర్ ప్రోడక్ట్ గురించి, నెక్స్ట్ మినిట్ మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసిన వెంటనే దోస్ థింగ్స్ విల్ డిస్ప్లే. అవునా కదా? సో ద సేమ్ థింగ్ మన ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది ఆటోమేటిక్గా తెలిసింది. ఆ ప్రిఫరెన్సెస్ని బట్టి ఆటోమేటిక్గా మన సర్చ్ క్రైటీరియాని బట్టి వాటిని బట్టి ద సేమ్ థింగ్. అంటే నాకు ఇష్టం లేనిది ఆ ఇంట్లో పర్టికులర్ హోస్ట్ ఇంట్లో జరుగుతోంది, సో నేను ఆ రోజు వెళ్ళాలనుకోవట్లేదు. ద సేమ్ థింగ్ నాకు ఇష్టం లేనిది ఏదో జరుగుతోంది అన్నది నా ప్రొఫైల్లో నా సోషల్ మీడియాలో డిస్ప్లే అవుతోంది అనుకుందాం. బీజేపీకి ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన గవర్నమెంట్కి ఓటింగ్ చేయించకూడదు, వీడిని పర్టికులర్గా ఆ రోజు ఓటింగ్ చేయించకుండా ఇఫ్ యూ కెనాట్ కన్ఫ్యూజ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. వాడేంటనంటే కనుక నీకు సంబంధించింది ఏదో జరగట్లేదు, నీకు సంబంధించింది ఏదో జరగట్లేదు అని చెప్పి లాస్ట్ 3 monthsలోనే అదే డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు ఏంటనంటే ఎలాగా జరగట్లేదు కదా, నేను ఎందుకు వెళ్ళి ఓటు వేయాలి, అయితే నేను వెళ్ళి లైన్లో నుంచి నోటా ప్రెస్ చేయాలి, లేకపోతే కనుక ఎందుకు వచ్చింది ఇది, నాకు ఈ గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు, వై షుడ్ ఐ గో అంటే a pro-government voter in the last 3 months is made to either switch his side. అంటే వీడు అపోజిషన్కి ఓటు వేయట్లేదు, అపోజిషన్కి ఓటు వేయకపోవడం ఒకటి, వీడు ప్రో గవర్నమెంట్కి ఓటు వేయకపోవడం అనేది 2, ఇంట్లో కూర్చుని వీడి ఓటుని వేస్ట్ చేసుకోవడం అనేది 3, లేదా నోటా ప్రెస్ చేయడం అనేది 4. ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి అయ్యేటట్టు చేయడం అనేది కేంబ్రిడ్జ్ అనాలిటికా. మీరు రాజస్థాన్ ఎలక్షన్స్ కానీ మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ కానీ చూస్తే కనుక there are many constituencies where BJP has lost just because of notas. వీళ్ళంతా ఏంటనంటే these people are programmed to be in such a fashion. అంటే వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా డిసెమినేట్ అయిందంటే, మీకు కావాల్సింది ఏదో మీ గవర్నమెంట్ చేయట్లేదు, మీకు కావాల్సింది ఏదో మీ గవర్నమెంట్ చేయట్లేదు, సో మీరు ఇలాంటి టైంలో ఓటు వేస్తారా, ఓటు వేస్తే కనుక మీకు లాభం ఏమైనా ఉందా అన్న ప్రొజెక్షన్ వాళ్ళకి రాబట్టి వాళ్ళు ఏంటనంటే అయితే వెళ్ళి నోటా ప్రెస్ చేశారు. ఇలా నోటా ప్రెస్ చేసి ఓడిపోయిన కాన్స్టిట్యుయెన్సీస్ మధ్యప్రదేశ్లో దాదాపు 20 దాకా ఉన్నాయి. అంటే మార్జిన్ గెలిచిన వాళ్ళ మార్జిన్ కన్నా నోటా ప్రెస్ చేసి, అంటే వీళ్ళకి కాంగ్రెస్ మీద అభిమానం లేదు, అలా అని చెప్పి బీజేపీ మీద ఆగ్రహం ఉంది. ఎందుకనంటే ఏదో నా గవర్నమెంట్ నాకేదో చేయలేదన్న బాధతో వెళ్ళి నేను అటు కాంగ్రెస్కి ఓటు వేయలేను, అలా అని చెప్పి బీజేపీకి ప్రస్తుతం ఓటు వేయలేను, సో వీడు వెళ్ళి నోటా ప్రెస్ చేశాడు, దానివల్ల గెలిచింది ఎవరు? కాంగ్రెస్. సో ఈ విధమైన ఓటర్ని ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం అనేది డేటా అనేది మన చేతిలో కన్ఫ్యూజన్ స్టేజ్ లోకి తీసుకెళ్ళడం, ఒక విధమైన కన్ఫ్యూజన్. దేర్ ఆర్ ఓన్లీ 2 పాలసీస్ అండి. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్, కన్ఫ్యూజ్. ఐదర్ యూ కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్. కన్ఫ్యూజ్ చేస్తే కనుక ఓటర్ అనేవాడు ఈ విధంగా ట్యూన్ అవుతాడు. ఇప్పుడు ఈ తరహా ప్రచారం ఖచ్చితంగా కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయన్నప్పుడు ఇప్పుడు ఈ తరహా ప్రచారాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రత్యేకంగా కాంగ్రెస్ నడిపిస్తుందన్న వార్తలు మనకు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ఈవీఎంల ద్వారానే గెలిచిన దాఖలాలు ఉన్నాయి. సో ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఇది ఏ విధంగా చూడొచ్చు అని అంటే కనుక దే ఆర్ జస్ట్, అంటే పొరపాటున కనుక 2019లో దీనిలో పాజిటివ్స్ చూస్తే, ఒకవేళ మేము గవర్నమెంట్లోకి వస్తే మళ్ళీ బ్యాలెట్ పేపర్ని వెనక్కి తీసుకొస్తాం, సో దట్ వీ క్యాన్ స్విచ్ టు బ్యాలెట్ పేపర్ అండ్ ట్రై టు విన్. అంటే బూత్ క్యాప్చరింగ్ కావచ్చు, రిగ్గింగ్ కావచ్చు, ఇలాంటివి చేసుకుని ఫ్యూచర్లో గెలిచే అవకాశాలని మెరుగుపరుచుకోవచ్చు. రెండోది ఏంటనంటే కనుక ఐ హ్యావ్ ఎన్ ఎలిబి. 2019లో పొరపాటున ఓడిపోతే కనుక నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మోదీ గారు ఈవీఎంలో ఏదో చేశారు అందుకనే మేము ఓడిపోయాం, లేకపోతే మేము గెలిచేవాళ్ళం. అంటే ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ కాంగ్రెస్ యాక్చువల్లీ. ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ ఒక అబద్ధాన్ని కన్సిస్టెంట్గా చెబుతూ వెళ్ళడం వల్ల ఏంటనంటే 2019లో గెలిస్తే దాన్ని మళ్ళా దే కెన్ రివర్ట్ బ్యాక్ టు బ్యాలెట్ పేపర్.
2014లో ఎలక్షన్స్ కి ముందు ఈ ఈవీఎం మిషన్ల తయారీలో ఇదంతా జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సో ఈ ఎలక్షన్స్ కి ముందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది, అంతే కదా. సో ఆ టైంలో జరిగినప్పుడు అప్పుడు రాని ఈ తరహా వివాదం అంతా కూడా ఇప్పుడే ఎందుకు తెర మీదకు తీసుకొస్తున్నారనేది ఎలా చూడాలి? ఇది ఎలా ఉంటుందంటేనండి, జనాలు పీపుల్ హ్యావ్ ఎ షార్ట్ టర్మ్ మెమరీ. నిన్న జరిగింది మాత్రమే గుర్తుంటుంది, కానీ 5 సంవత్సరాల క్రితం నిజంగా ఎవరు పవర్లో ఉన్నారనంత డీప్గా మెమరీలో రికార్డ్ అయ్యి ఉండే అవకాశం చాలా తక్కువ. సో వీళ్ళు ఏంటంటే 2014లో జరిగింది, 2014లో జరిగింది, 2014లో జరిగింది అంటున్నారు అని ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే పవర్లో ఉన్నది వాళ్ళే అని. అంటే పవర్లో ఉన్న కాంగ్రెస్ తను పవర్లో ఉన్నప్పుడు అపోజిషన్ దీన్ని హ్యాక్ చేసింది అని అంటున్నారు, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకనంటే ఒకటి, ఫస్ట్ థింగ్, దీస్ ఆర్ హ్యాక్ ప్రూఫ్. ఎందుకనంటే ఇది సింగిల్ ప్రోగ్రామబుల్ చిప్స్తో తయారవుతుంది ఈ ఈవీఎంస్. సో దీస్ అండ్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ నెట్వర్క్స్. ఒకటి, హ్యాక్ చేయాలంటే ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉండాలండి. ఇప్పుడు మన ఇంటర్నెట్తో కనెక్ట్ కాకుండా ఉన్నప్పుడు మీ కంప్యూటర్ని కూడా ఎవరు హ్యాక్ చేయలేరు. ఇట్స్ సింపుల్. మీ కంప్యూటర్ని హ్యాక్ చేయాలని అంటే కనుక దేర్ మస్ట్ బి సమ్ నెట్వర్క్ కనెక్టెడ్ టు ఇట్, అదర్వైజ్ నో వన్ కెన్. అసలు దేనికి కనెక్షన్ లేనిదే దేర్ ఇస్ నో సెండ్ చేయడానికి కానీ, రిసీవ్ చేయడానికి కానీ, ట్యాంపర్ చేయడానికి కానీ ఒక సాధనం అనేది ఉండాలి. అది లేకుండా చేయడం అనేది సాధ్యం కాదు. అయితే మీరు చెప్తున్నటువంటి సింగిల్ చిప్ విధానం ఏదైతే ఉందో, ఓటింగ్ జరిగిన తర్వాత, పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్కి వెళ్లే ప్రక్రియలో మార్చే అవకాశాలు ఉన్నాయా? మీకు కౌంటింగ్ ప్రక్రియ ఓటింగ్ తర్వాత, ఓటింగ్ జరిగిన 2-3 రోజులకి కౌంటింగ్ జరుగుతుంది అనుకున్నాం. కొన్ని సార్లు ఏంటంటే అన్ని ఫేజులు అయిన తర్వాత ఒక 2-3 నెలలకు కూడా జరగచ్చు. ఎందుకనంటే భారతదేశం అంత పెద్ద కంట్రీ, ఒక్కొక్కసారి 7-8 ఫేజుల్లో జరగచ్చు. మొత్తం అంతా కలిపి ఒక కౌంటింగ్లోకి వెళ్ళచ్చు. కానీ ఏ విధంగా జరుగుతుంది కౌంటింగ్ అనేది? ఒక్కొక్కసారి ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఈవీఎంని తీసుకుని దే ఆర్ డిపాజిటెడ్ ఇన్ ఎ సేఫెస్ట్ ప్లేస్ విత్ ఎనఫ్ సెక్యూరిటీ. అండ్ పోనీ మొత్తం స్టేట్కి సంబంధించిన అన్ని ఈవీఎంలు ఒక దగ్గరికి తీసుకుని వస్తారా అని అంటే, ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ హ్యాస్ ఇట్స్ ఓన్ లొకేషన్స్. ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్లో స్టోర్ చేస్తూ ఉంటారు. దానికి కావాల్సిన సెక్యూరిటీ దానికి ఉంటుంది. ఆ సెక్యూరిటీని బట్టి ఇచ్చేస్తూ ఉంటారు. సో ప్రతి సెక్యూర్డ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీని మొత్తం నిర్వీర్యం చేసి ప్రతి దగ్గర చిప్ మార్చడం అనేది ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఇన్ మూవీస్ అండి. ఓన్లీ మనకి ఎట్లా ఉంటుందనంటే జేమ్స్ బాండ్ మూవీస్లో లాగా ఊహించుకోవడం అని అంటారు. ఒకరోజు ఈ నిన్నను ఒక కంట్రీలో ఉన్నవాడు రేపు ఇంకో కంట్రీకి వెళ్ళడం అనేది అంత ఇదైంది కాదు. లేకపోతే కనుక ఇప్పుడే ఒక భూమి మీద వెళ్తున్నవాడు సడన్ గా ఫ్లై చేయడం అనేది, ఇలాంటివన్నీ బాలీవుడ్ కానీ హాలీవుడ్ సినిమాల్లో జరుగుతున్న వాటన్నిటిని ఊహించుకోవడం లాంటిది ఇదంతా. కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన వెలువడింది సిఈసి నుంచి. సునీల్ అరోరా వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రకటన వెలువడడం జరిగింది. మళ్ళీ వెనక్కి వెళ్లేది లేదు, బ్యాలెట్ పేపర్ల వరకు వెళ్లేది లేదు, ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఈవీఎంలను ఉపయోగిస్తామని చెప్పేసి. దాని గురించి అసలు దెర్ ఇస్ నో కాంట్రవర్సీ ఇన్ ఇట్. దే ఆర్ జస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ కాంట్రవర్సీస్ అండి. ఒకటి, ఇది ఎలా ఉంటుందనంటే కనుక ఇప్పుడు మనం వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ నార్మల్ స్టేట్ నుంచి ఒక బెస్ట్ స్టేట్కి ఎవాల్వ్ అయ్యాం. బ్యాలెట్ పేపర్ అనేది నార్మల్ స్టేట్. బ్యాలెట్ పేపర్లో పేరు దగ్గర నుంచి మనం ఏంటనంటే సింబల్ అనే దానికి ఎవాల్వ్ అయ్యాం. సింబల్ నుంచి దెన్ వీ హ్యావ్ ఎవాల్వ్డ్ ఇన్ టు ది ఈవీఎంస్. సో ఈవీఎంస్ అనేవి ఇంకా బెటర్. ప్రాబబ్లీ ఫ్యూచర్లో ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటివి యూజ్ చేసుకుని ఓటింగ్కి వెళ్ళాలన్న ఆలోచన ఉండాలి. బికాస్ అసలు వీటన్నిటికీ కూడా అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఎందుకంటున్నానంటే ఐ కెన్ ఓట్ ఫ్రమ్ ఎనీవేర్. నేను నా ఓట్ని నేను యుఎస్లో ఉన్నా కూడా వేస్తే కనుక ఇన్స్టెంట్గా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి టెక్నాలజీస్ని యూజ్ చేయండి. బికాస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో ట్యాంపర్ ప్రూఫ్. అలాంటి బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి కాంగ్రెస్ ఇఫ్ today they come and say okay stop EVMs and come with blockchain technology in voting anante I see a merit in the case. అంటే blockchain technology తో ఓటింగ్ అనేది సాధారణంగా చిన్న కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి. చాలా చిన్న కంట్రీస్ చాలా చిన్న వాటికి యూజ్ చేస్తున్నాయి. బట్ ఇఫ్ ఎ కంట్రీ లైక్ ఇండియా వాంటెడ్ టు యూజ్ ఇట్ ఎట్ అ మ్యాసివ్ స్కేల్,
దానికి కావాల్సిన ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ వాటి వల్ల మనం వెనక్కి ఉండి ఉండొచ్చు. బట్ ద బెస్ట్ టెక్నాలజీ టు అడాప్ట్ ఇన్ ఫ్యూచర్ ఈజ్ యూజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇన్ ఓటింగ్. అలాంటిది మానేసి మళ్ళా బ్యాక్కి వెళ్తామండి, బ్యాలెట్ పేపర్ వాడతామండి, బ్యాలెట్ పేపర్ కూడా కాదండి మేము ఓన్లీ చెయ్యెత్తే స్టేజ్కి వెళ్తామండి, ఎవరెవరికి ఓటు వేస్తున్నారని అనే దానికి వెళ్తే కనుక ఇట్స్ గుడ్ లక్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ. ఈవీఎంలు హ్యాక్ చేయడం కుదరదు, అసాధ్యం అంటూ సిఈసి చెప్తుంది. అలాగే కొంతమంది నిపుణులు చెబుతున్నటువంటి మాట లేదు, మాకు బ్యాలెట్ విధానమే ముద్దు అంటూ కొన్ని పార్టీలు ఇంకా రాద్ధాంతం చేస్తూనే ఉన్నాయి. మరి ఈ వివాదం ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.